అనమాట. ఇదిగోండి ఈ బస్సుల్లోనే ఇది దేవాలయం చాలా ఫేమస్ ఇదంతా కూడా. ఇదిగోండి ఈ బస్సులు ఆపు చాలా మంది వచ్చారుగా. పని బండి లేకపోతే ఆడ పెట్టి దించుతున్నావా? దించు. కెమెరా ఎలా ఉందో లేదో చాలా వరకు డౌటే. చాలా వరకు అన్ని గుడి మొత్తం కూడా ఇరికిరిగ్గానే ఉంది. కెమెరా ఎలా చేయరు కానీ అక్కడ ఉన్నట్టుంది. కానీ ట్రై చేద్దాం చివరిదాకా. ఫోన్ దాన్ని తెద్దాం. బస్సులు చూస్తున్నా, ఇగో బస్సులు. సో మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాసి బస్సులు. ఈ బస్సులే ఒకప్పుడు సముద్రంలో ప్రయాణించారనమాట, రామేశ్వరం నుంచి ధనుష్కోడికి. తర్వాత ఇవేంటంటే టూరిస్ట్ బస్సులుగా పెట్టారు. ఆ ఇసుక మార్గం చూపిస్తాను చూడండి, అదిగోండి. చాలా దూరంలో కర్రలు కనపడుతున్నాయి. కర్రల తర్వాత ఒక ఇసుక మార్గం సముద్రం మధ్యలో ఉంది చూసారా, అదిగోండి రామేశ్వరం. అది వచ్చేసరికి అసలు సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే వస్తున్నారు. అంటే ఎక్కువగా ఇండియన్సే ఉన్నారనుకోండి. ఇండియన్స్లో కూడా ఏంటంటే పైన నార్త్ నుంచి గుజరాత్ కానివ్వండి, ఇటు పక్కన రాజస్థాన్ ఇటు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే టూరిస్ట్ బస్సులు పెట్టుకొని పెద్ద పెద్దవి వస్తున్నారు అనమాట. ఇదిగో చూడండి ఎట్లా ఉందో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ కొబ్బరి బొండాలు మొత్తం కూడా ఈ దీవిలోయే. సో ఇవన్నీ కూడా మామూలుగా ఇక్కడ దీవిలో మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి అనమాట. ఇదంతా కూడా ఒక దీవి, సముద్రాల మధ్యలో ఉండే దీవులు అనమాట ఇవన్నీ కూడా. ఈ దీవుల్లోనే రామేశ్వరం కూడా ఉంది. సో ఇప్పుడు మీకు ఇదిగోండి గుడి, ఇది దేవాలయం మొత్తం కూడా. దీని లోపలికి వెళ్ళాలి మనం. లాస్ట్లో వెళ్దామండి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి ఉంది, అది చూపించి మీకు లాస్ట్లో తీసుకెళ్తాను. సో వీళ్ళందరూ మన స్టేట్ అయితే కాదబ్బా. రామసేతు సంబంధించిన నేలలో రాయి ఉంది కదా, ఆ రాయిని చూపిస్తారు మనకి. ఆ రాయిని టచ్ చేసి మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ గుడిలోకి వెళ్ళాలి. ఇలా 2 కట్టుబాట్లు ఇక్కడ ఆచారాలు అయితే ఉన్నాయి, అవి చూసుకొని లోపలికి వెళ్దామండి. అదిగోండి అక్కడ రాయి ఒకటి ఉంది, స్టోను, అదే రామసేతు రాయి. ఆ రాయి ఏంటంటే మొత్తం అందరూ కూడా తల మీద పెట్టి చూపిస్తున్నారు అనమాట. అసలు వెయిట్ నీళ్ళలో ఆగిద్దా లేదా అది కూడా. లేదా చూశారుగా ఫ్రెండ్స్, కెమెరా ఎలా లేదని మన ముందే మొహం మీద చెప్పేస్తున్నాడు. కానీ ఒక 20 రూపాయలు ఆయనకి చేతిలో పెట్టామంటే ఎలా ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు మీరే చూడండి, 20 రూపాయలు ఆయనకి ఇస్తాను, కెమెరా ఎలా అంటాడు. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాయి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. రామేశ్వరం వచ్చినప్పుడు ఆ రాయిని ఒకసారి తల మీద పెట్టుకోండి మీరు కూడా. కానీ చూసారుగా ఫ్రెండ్స్, కేవలం మీకోసమే నేనైతే ఎంత రిస్క్ చేశాను. అక్కడ వాళ్ళు ఫోటోలు కెమెరాలు ఎలా లేదని చెప్పినా కానీ ఫోటో కోసం అని చెప్పి నేను వీడియో ఆన్ చేసి మీకోసం ఇదిగోండి ఇట్లా తీపిచ్చాను. సో చూసారు కదా, అదే రాయి అనమాట. ఇది వచ్చేసరికి ఈ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం కూడా రాయి చూసాము, దాన్ని పట్టుకున్నాము, తల మీద పెట్టుకున్నాము. అలాగే మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఈ రామేశ్వరం నుంచి మనం ధనుష్కోడి తెలుసు కదా, రామసేతు బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ రోడ్లోనే ఈ టెంపుల్ అయితే ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడికి వస్తారు, రావాలి కూడా అంట. అయితే అదైపోయింది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది చూసారా, ఎదురుగా టెంపుల్. సో ఈ టెంపుల్లోనే విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. శ్రీలంకకి రాజుగా నియమించింది శ్రీరాముడు ఇక్కడే అనమాట. సో ఎన్ని వరదలు వచ్చినా, సముద్రం ఎంత సునామీ వచ్చినా ఈ గుడికి మాత్రం ఏమీ కాదు. కానీ ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఈ గుడి లోపలికి కెమెరా ఎలా లేదు. సో అయినా కానీ ఇంత దూరం రామేశ్వరం వచ్చినప్పుడు మనం
తీసుకోవాలి కదా, ఖచ్చితంగా మీ అందరికి చూపించాలనేది నా కోరిక అనమాట. సో అయితే ఇదిగోండి కెమెరాలు అటువైపు ఇటువైపు అన్ని బోర్డులు పెట్టుండి, కానీ జనాలు ఎవరి దగ్గర ఫోన్లు లేవు. నా ఒక్క వాళ్ళ దగ్గరే అదిగోండి బయట నుంచి తీసుకుంటున్నారు, కానీ లోపలికైతే ఎలా లేదు. కానీ నేను ఫోన్ అయితే తీసుకొని లోపలికి వెళ్తున్నాను. అది కేవలం మన సబ్స్క్రైబర్ల కోసమే. చాలామంది చూడాలనుకుంటారు కదా, చాలామందికి ఇష్టం కూడా. అదిగోండి ఇంకా లోపలికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టెంపుల్ లోపలికి వచ్చాము. టెంపుల్ లోపల చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా ఉంది. సో ఒకప్పుడు రామాయణం జరిగిన ప్లేస్లో ఇప్పుడు నేను ఉన్నానంటే నాకైతే చాలా ఆశ్చర్యపోయాను నేనైతే. చూడండి ఇక్కడ లోపలికి రాగానే మనకి ఈ ప్రదేశంలో ఏమేమి జరిగాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి. అదిగోండి చాలా ఫొటోస్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి చుట్టూ ఈ లోపలే చుట్టూ ఉంటాయి. ఇంకా రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా విభీషణుడికి పట్టాభిషేకం జరిగిన ఫోటో కూడా ఒకటి ఉంటుంది చూడండి, అది కూడా చూపిస్తాను. సో అదంతా ఇక్కడే. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ అదిగోండి. ఇక్కడ వచ్చేసరికి వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఎదురుగా వచ్చేసరికి ఆ స్వామివార్లు వాళ్ళు పాదాలు కానివ్వండి, వాళ్ళు ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అది కూడా విభీషణుడు అనమాట. అలాగే రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి పట్టాభిషేకం జరుగుతున్నట్టు కొన్ని విగ్రహాలు కూడా లోపల ఉంటాయి. సో ఆ విగ్రహాలు టెంపుల్ లోపల ఉన్నాయి. నేను ఈ గుడి బయట లోపల కొంచెం పైపైన తీయడానికి చాలా కష్టపడ్డాను, చాలా రిస్క్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఇంకో లోపల విగ్రహాలు అంటారా, పూజారి గారు కనుక చూశారంటే మన కెమెరా తీసేసుకుంటారు, లాగేసుకుంటారు. అందుకోసం అదొక్కటి మిస్ అయింది. సో లోపల విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి లోపల అది ఆ ప్లేస్లో అనమాట. ఇదిగోండి అందరికి కూడా అదిగోండి స్వామివారు ఆంజనేయ స్వామి, ఎదురుగా రాముల వారు, లక్ష్మణ వారు, పక్కన కూర్చుంది వచ్చేసరికి విభీషణుడు అనమాట. సో అవి విగ్రహాలు. ఇది చూసారా, అదిగోండి ఇక్కడ అందరు కూర్చొని ఇదే ప్రదేశంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు విభీషణుడికి పట్టాభిషేకం చేద్దామని అందరూ డిస్కషన్ చేస్తారనమాట. సో దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా. ఇంకా చాలామంది జనం అయితే చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలామంది చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. సో చాలా ఫేమస్ ప్లేస్ కదా, అందుకోసం అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా రావాలి ఒకసారి. ఓకే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకే.